హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన వీడియో వచ్చేసి నెల్లూరు చేపల పులుసు రెసిపీ. సూపర్ రెసిపీ బై మై మామ్, సిలాజికల్ మామ్. మా మమ్మీ కొంచెం కెమెరా షై అనమాట, సో జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తా అన్నారు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు అందరికీ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో నేర్పిస్తాను. మాది నెల్లూరులో చేపల పులుసు ఎంత ఫేమసో మీకు అందరికీ తెలుసు కదా. సో ఈ చేపల పులుసు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో ప్యూరీ, చింతపండు రసం, ధనియా పొడి, మిరప్పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవన్నీ యూజ్ చేయాలి. ఫస్ట్ ఒక ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక వీటిని లైట్గా వేయించాలి. దీని తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. కరివేపాకు వేయగానే ఆయిల్ ఎగురుతుంది, కొంచెం జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, మీడియం ఫ్రై చేస్తే చాలు. నెక్స్ట్ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ వేసి కలపండి. మీరు టమాటో కూడా వేసుకోవచ్చు, నేనైతే ప్యూరీ వేస్తాను ఎందుకంటే గ్రేవీ థిక్గా ఉంటుంది ప్యూరీ వేసుకుంటే. ఇది నా సీక్రెట్ రెసిపీ. ప్యూరీ కొంచెం మిక్స్ చేశాక లైట్గా సాల్ట్ వేసుకోండి. ఇది కొంచెం కుక్ అయ్యాక పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి వేయండి. నేను ధనియా పౌడర్లో జీరా మెంతు పౌడర్ కూడా కలుపుతాను. ఒకవేళ మీరు కలపకపోతే సపరేట్గా జీరా మెంతు పౌడర్ వేసేయండి. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం కుక్ అయ్యాక చింతపండు రసం వేయాలి. చింతపండు రసం వేసాక బాగా కలుపుకొని బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇది బాయిల్ అయ్యాక ఫస్ట్ దాంట్లో తగినంత సాల్ట్ వేయండి. ఇప్పుడు జాగ్రత్తగా అందులో ఫిష్ ముక్కలు వేయండి. ఫిష్ ముక్కలు వేసాక ఒకసారి లైట్గా కలిపి కొంచెం కుక్ అయ్యాక మూత పెట్టేయండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఫుల్లో పెట్టి కుక్ చేయండి. తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్ పెట్టండి. ఎక్కువసేపు కుక్ చేయొద్దు ఎందుకంటే ఫిష్ మళ్ళీ ఇరిగిపోతుంది. మీకందరికీ ఇష్టమైన ఎమ్మీ అండ్ టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసుతో వైట్ రైస్ అయినా రాగి సంగటి అయినా కాంబినేషన్ బాగుంటుంది. ఈ రెసిపీని మీరందరూ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మా బాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిలాజికల్ మామ్ విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. సో అదండి మన ఇవాళ వీడియో రెసిపీ. మీరు చూసే ఉంటారు, నెల్లూరులో చాలా ఫేమస్ ఇది చేపల పులుసు. మా మమ్మీ నెల్లూరు నుంచి కాబట్టి మమ్మీకి ఈ రెసిపీ బాగుంటారు మమ్మీ. టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో. ఒకవేళ మీకు ఇవాళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి.
ఛానల్లో మీరు కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అప్పుడు దాకా బాయ్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్.